వీడియో అయితే చూశారు కదా, చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈ నేమ్ ఆర్ట్ అనేది కొంచెం మంచిగానే ఉంటుంది, ఫైర్ తోటి ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. మెయిన్ ఏంటంటే ఫాంట్ యాడ్ చేసుకోండి. నేను నిన్న కూడా ఈ ఫాంట్ యూజ్ చేసిన. మీ దగ్గర ఉంటే చాలా హ్యాపీ, లేకపోతే నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకైతే ఒక స్టార్టింగ్లో ఒక వీడియో అయితే కనిపిస్తుంది. ఆ వీడియో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి, ఇంకోటి ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో మీకు హెచ్డీలో ఒక వీడియో ఇచ్చాను. ఇది చాలా లో క్వాలిటీలో ఉంటుంది, ఎందుకంటే మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెట్టేటప్పుడు లో క్వాలిటీ వస్తుంది. కాబట్టి నేను ఇంకో వీడియో ఇచ్చాను, అది కూడా హెచ్డీలో ఇచ్చాను. దాన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇంకో వీడియో ఉంటుంది, సేమ్ వీడియో ఉంటుంది, సేమ్ ఇంకోసారి రీప్లేస్ పెట్టుకోవాలి మీరు ఇలా. ఓకే, వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఒకవేళ XML యూజ్ చేసే వాళ్ళకు యూస్ అవుతుంది. ఇంకోటి టెక్స్చర్ ఇమేజ్ కూడా ఇచ్చాను, అది కూడా యూస్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ మనకైతే ఇక్కడ ఈ వీడియో ఉంది కదా, వీడియో కింద ఒక ఫోటో లాగా ఒకటి కనిపిస్తుంది గోల్డెన్లో. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, అందులోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరైతే నేమ్ పెడదామని అనుకుంటున్నారో, ఎగ్జాంపుల్గా నేను రామ్ అని పెట్టాను. రామ్ అని పెడితే ఇక్కడ మనకు బాగా సెట్ అయింది. ఒకవేళ ఈ రామ్ని రిమూవ్ చేద్దాం, వేరే నేమ్ పెడదాం, మహేష్ పెడదాం. ఎందుకంటే ఈ నేమ్ కొంచెం పెద్దగా ఉంది, పెద్దది ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను. ఈ నేమ్ అయితే ఇలాగైతే ఉంది, కొంచెం సైడ్లో కట్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయొద్దు, ఆ వీడియో ఆ ఫోటోని ఆ టెక్స్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మీ టూ ఫింగర్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేయకండి, మీ 2 ఫింగర్ తోటి ఇలాగైతే సైజ్ తక్కువ చేసుకోండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు దానిపైననే ఒక బాసురా లుచ్ అని ఉంటుంది. దీన్ని మీరు ఉంచండి. కానీ ఏదైనా కానీ నేమ్ ఆర్ట్ ఉండేటప్పుడు కింద హెడ్లైన్ ఉంటే సూపర్గా కనిపిస్తుంది, కాబట్టి హెడ్లైన్గా అది ఉంచండి. ఇప్పుడు ఈ బాసురా లుచ్ అని కొంచెం కిందికి పెడుతున్నాను. ఏదైనా వేరేది పెట్టుకోవచ్చు మీకు నచ్చినవి, అది బాగుంది. ఇప్పుడు కొంచెం ట్యాగ్ లైన్గా అది నేను కంటిన్యూ చాలా వీడియోస్లో యూజ్ చేస్తున్నా ఈ మధ్యలో, మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, ఇలా వస్తుంది. ఓకే, దాని తర్వాత మహేష్ అనే నేమ్ వచ్చింది. ఇలా ఇంకా పెద్ద నేమ్ ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మ్యాక్సిమం 6-7 లెటర్ వచ్చేలాగా ట్రై చేయండి. ఓకే, అంతే. దాని తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. మ్యాక్సిమం వీడియో అయితే మనకైతే కంప్లీట్ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ మ్యూజిక్ నేను యూజ్ చేసింది ఇస్తాను, కానీ మీరు వేరేది పెడదామంటే పెట్టుకోవచ్చు. అది నేను ఎగ్జాంపుల్గా, అది నాకు తెలియదు, అది జగన్మోహన్ రెడ్డిది అని, అది ఉంటే నేను పెట్టేవాడిని కాదు. ఓకే, వేరేదైనా పెట్టేవాడిని, ఎందుకంటే చాలామంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. మీరు వేరేది మంచి పెట్టుకోవచ్చు, మీ చాయిస్, మీరు ఏదైతే నచ్చుతుందో అది పెట్టుకోవచ్చు. ఈ పొలిటికల్ ఫొటోస్ వీడియోస్ పెడదామని అనుకోలేదు. అది ఎందుకు పెట్టానంటే ట్రెండింగ్లో ఉంది కాబట్టి అది యూజ్ చేసిన, కానీ నాకు తెలియదు అది అంతే. ఇప్పుడు దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.